సంగప్ప గారు ఉన్నారా? సంగప్ప గారు, నిన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు బండి సంజయ్ ఆ విధంగానే గెలిచారు ఎన్నికలు అని ఆరోపించారు. ఓట్ల చోరీ వల్ల గెలుపొందారని ఆరోపించారు. ఏమంటారు మీరు దాని మీద? సంగప్ప గారు వినిపిస్తుందా? సంగప్ప గారు, నిన్న చొప్పదండి నియోజకవర్గంలో అంటే బండి సంజయ్ పార్లమెంట్ నియోజకవర్గంలో మహేష్ కుమార్ గౌడ్ పర్యటిస్తూ ఓట్ల చోరీ వల్ల బండి సంజయ్ ఎంపీగా గెలుపొందారు, ఆయనే కాదు బీజేపీలో 8 మంది ఎంపీలు కూడా అట్లే గెలిచారని చెప్పారు. దాని మీద ఏమంటారు మీరు? సంగప్ప గారు ఉన్నారా? సంగప్ప గారు మ్యూట్ తీసి మాట్లాడండి. బండి సంజయ్ చొప్పదండి బండి సంజయ్ నియోజకవర్గంలో నిన్న పార్లమెంట్ నియోజకవర్గంలో పిసిసి చీఫ్ పర్యటిస్తూ బండి సంజయ్ గాని మిగతా 8 మంది ఎంపీలు గాని ఓట్ల చోరీ వల్ల గెలుపొందారని పిసిసి చీఫ్ సంచలన ఆరోపణలు చేశారు. భరత్ గారు, ఈ ప్రేక్షకులకు నమస్కారం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక లైన్ అంటూ ఉండదా? అక్కడ బీహార్ లోనేమో ఎస్ఐఆర్ ని రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తూ పెద్ద ర్యాలీలు డమ్ము డపారా పెట్టుకుని మీద హంగామా చేస్తున్నాడు. ఇక్కడేమో వీళ్ళు దొంగ ఓట్లు ఉన్నాయని ఇక్కడ వీళ్ళు అంటున్నారు. సరే, ఓకే, ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయనుకుంటే ఇప్పటికి 15-16 నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి. ఇక్కడ అధికారంలోకి వచ్చి 16 నెలలు అయినప్పుడు ఇప్పటిదాకా మహేష్ గౌడ్ ఒక్కసారి కూడా ఎందుకు అనలేదు? మహేష్ గౌడ్ ఈ రోజు సడన్ గా ఈ రోజు మాత్రమే ఆయన కాంగ్రెస్ కండువ కప్పుకున్నాడా? ఆయన ప్రెసిడెంట్ అయ్యి ఎన్ని రోజులు ఉంది? మాట్లాడడానికి ఏమైనా సిగ్గుండాలి కదా. గవర్నమెంట్ వాళ్ళది, ఇక్కడ అధికారులంతా వాళ్ళు. ఒకవేళ వెంటనే మీకు ఎంపీ ఎలక్షన్ లో అయింది అనుకుంటే వెంటనే వీళ్ళు ఎంక్వైరీ చేసి విచారణ చేసి ఉండే 8 మంది ఎంపీలు జైల్లో వేయండి దమ్ముంటే విచారణ చేసి. కానీ ఒకటి వాస్తవం ఏంటి తెలుసా భరత్? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు దొంగ ఓటుతో గెలిచింది. అది మా ఆరోపణ. ఎందుకంటే అంతకు ముందు బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు రాష్ట్రంలో జరిగిన ఏ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలే. డిపాజిట్ వచ్చినా ఏదో అత్యాసరి మీద డిపాజిట్ తో బయటపడ్డారు. దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? బీజేపీ గెలిచింది అక్కడ ఓ ఎలక్షన్ లో. హుజురాబాద్ లో కాంగ్రెస్ పరిస్థితి ఏంది? బీజేపీ గెలిచింది. మునుగోడులో కాంగ్రెస్ పరిస్థితి ఏంది? బీజేపీ గెలవకపోవచ్చు, కానీ చాలా అత్యాసరి దీంతో ఓడిపోయినాం మేము. ఓటమి తుట్టిలో తప్పిపోయింది మాకు మునుగోడులో. జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో బీజేపీ కాంగ్రెస్ పరిస్థితి ఏంది? జిహెచ్ఎంసీలో 48 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి, బీజేపీకి వచ్చాయి, 2 వచ్చాయి అప్పుడు ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో. అంటే అన్ని రోజులు కాంగ్రెస్ సడన్ గా అసెంబ్లీ ఎలక్షన్ ఎట్లా గెలిచింది? మేము ఆరోపిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ 63 మంది ఎమ్మెల్యేలందరూ కూడా దొంగ ఓటుతో గెలిచిరని. ఇప్పుడు మా అధికారం ఇప్పుడు రాష్ట్రంలో లేము కాబట్టి వాళ్ళ రాష్ట్రంలో ఉన్నారు కదా. మొత్తం మేము ఎంపీ ఎలక్షన్ లో మా పార్టీ అభ్యర్థులు మాధవీలత గారు కావచ్చు, లేకపోతే చాలా మంది నాయకులు దొంగ ఓట్లు ఉన్నాయి, మొత్తం రోహింగ్యా ఓట్లు ఉన్నాయి ఇక్కడ మన పార్కస్ ఏరియాలో, తర్వాత ఓల్డ్ సిటీలో, హైదరాబాద్ నియోజకవర్గంలో, దాంతో పాటు చాలా చోట్ల ఉన్నాయని చెప్పి మేమే ఆరోపించినాం. రఘునందన్ రావు గారు కూడా దొంగ ఓట్లున్నాయి వీటి తొలగించండి చెప్పి అన్నారు. అప్పుడు వీళ్ళు ఏం చేయరు. ఎంపీ ఎలక్షన్ ముందే అన్నాం కదా, ఎంపీ ఎలక్షన్ అన్నాం కదా, అప్పటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండే కదా. వీళ్ళు అట్లా చేయరు. కాంగ్రెస్ పార్టీ ఒక నరేషన్ ఎత్తుకున్నారు. ఎందుకంటే బీహార్ లో కాంగ్రెస్ చాలా చిత్తుగా ఓడిపోతుంది. వాళ్ళు సింగిల్ డిజిట్ పడిపోతున్నారు కాంగ్రెస్ అండ్ ఇండికోటే మొత్తం. దాంతో అన్ని సర్వేలు అట్లనే వస్తున్నాయి. సర్వేలని కూడా కాకుండా వాళ్ళు మేనేజ్ చేసి వాళ్ళు ఇంకా పబ్లిష్ చేయకుండా ఆపుతున్నారు. 2 రోజులు ఆపినా ఏదో కూడా వాళ్ళు పబ్లిష్ చేస్తారు. అట్లే ఉంటుంది సెఫాలిస్టులందరూ కూడా, సర్వే ఏజెన్సీలన్నీ కూడా. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఓడిపోతుంది. ఇక బీహార్ లో ఓడిపోతే వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందని చెప్పి వాళ్ళు ఇంత అనెథికల్ యాక్టివిటీ దిగజారు. కాంగ్రెస్ వాళ్ళు కదా దొంగ ఓటుతో అధికారంలోకి వచ్చేటువంటి సంప్రదాయం ఉన్నది. జవహర్ లాల్ నెహ్రూ నుంచి స్టార్ట్ అయింది. ఆ రోజు ప్రధానమంత్రిగా ఎవరిని చేయాలనే దాని మీద వాళ్ళ అప్పుడున్నటువంటి కాంగ్రెస్ కమిటీలో చర్చ జరిగితే అందరూ సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు చెప్పారు. ఆయనకు ఓట్లు వచ్చినాయి. ఈయనకు 0నో 1 వచ్చింది జవహర్ లాల్ నెహ్రూ. ఆయన కూడా జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయింది కదా. అలహాబాద్ కోర్టు ఇందిరాగాంధీని దిగిపోవాలని చెప్పి తీర్పిచ్చింది. ప్రధానమంత్రి వెంటనే రాజీనామా చేయాలా, వేరే వాళ్ళు పెట్టుకోండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సూచిస్తున్నా అని చెప్పి అలహాబాద్ కోర్టు తీర్పిచ్చింది.
వెంటనే నా ప్రధానమంత్రి పదవి ఎట్లా పోతుందని చెప్పి ఆమె డైరెక్ట్ గా భారతదేశం అంతా ఒక్కసారిగా తాళం వేసినంత పని చేసింది, ఎమర్జెన్సీ పెట్టేసింది. వీళ్ళు కదా దొంగ ఓట్లు, దొంగతనంగా దొంగ ఓటుతో అధికారంలోకి వచ్చింది. వీళ్ళు బీజేపీని ప్రశ్నిస్తారు ఈ రోజు. ఇంకోటి, బండి సంజయ్ గారు ఇక వ్యక్తిగతంగా మాట్లాడకూడదు అనుకున్నాం మేము. బండి సంజయ్ గారు కార్పొరేటర్ నుంచి పోటీ చేస్తూ ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఓడిపోయారు. ఎంపీగా పోటీ చేశారు, గెలిచారు. మళ్ళీ ఎంపీగా పోటీ చేశారు, మళ్ళీ గెలిచారు. ఆయన ఎలక్షన్ ఒక ఎలక్షన్ ఓడిపోతుండే, ఒక ఎలక్షన్ గెలిచిండు. ఎమ్మెల్యేలు ఓడిపోయి ఎంపీలో గెలిచిండు. అప్పటికి ఎంపీ ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాష్ట్రంలో. ఎక్కడ అవకాశం ఉంది అంటే మీకు ఇంత సిగ్గు లజ్జ లేకుండా కూడా వ్యవహరిస్తే ఎట్లుంటుంది? అంత ఆయన ఒక రాష్ట్ర అధికారం ఉన్నటువంటి పార్టీకి అధ్యక్షుడు. పబ్లిక్ ఏమనుకుంటారు అనేది ఉండదా? నవ్వుకుంటారు, జీ అంటారు అనేది ఉండదా? కాంగ్రెస్ పార్టీ ఎన్ని నక్కదిత్తులు వేసినా కూడా బీహార్ లో ఇండి కూటమి మొత్తం ఓడిపోతుంది. రాహుల్ గాంధీ ఎంత డ్రామా చేసినా ఏం చేసినా కూడా చివరికి ఏమైంది అంటే మీరు ఓటర్ను కూడా మీరే చూజ్ చేసుకుంటున్నారన్నది వాళ్ళ ఆరోపణ. మీకు ఓటైన వాళ్ళ ఓట్లను తీసేసి ఓటర్ను చూజ్ చేసుకుని ఓట్ చోరీ చేసి గెలుస్తున్నారు. అన్ని చోట్ల మహారాష్ట్రలో అట్లా గెలిచారు, హర్యానాలో అట్లా గెలిచారు, బీహార్లో కూడా అట్లే చేశారు. ఒక్కొక్కరికి మీకు అనుకూలమైన వాళ్ళకి 2-3 ఓట్లు ఇస్తారు, మిగతా వాళ్ళని తీసేస్తారు. వేరు మీకు ఓటు వేయరని అనుమానం ఉన్న వాళ్ళని తీసేస్తారు. ఇది ఆరోపణ. ఇప్పుడు మేము ఎన్నికల్లో మేము ఆరోపిస్తున్నాం, ఆయన ఇప్పుడు ఎలక్షన్ కంటే ఇప్పుడు ఆరోపిస్తుంది కదా. మేము ఎలక్షన్ టైంలో మా బిఎల్ఏలు గుర్తించి ఇక్కడ దొంగ ఓట్లు అని చెప్పి మేము ఆరోపించినాం. బిఎల్ఏలు గుర్తించిన తర్వాత ఈ రోజు మీరు బిఎల్ఏలు గుర్తించి మీరు ఇప్పుడు చెప్పండి కదా మీ ప్రాబ్లం ఏంది? మీ బిఎల్ఏ ఎవరి ఓటు పోయిందో వెంటనే నమోదు చేసుకునే అవకాశం వెంటనే ఉంది కదా. ఒకవేళ ఒక ఫ్యామిలీలో 4 ఓట్లు పోయినా అనుకుందాం, వాళ్ళు చెప్పినట్టు ఇంకా టైం ఉంది. రేపే ఫైనల్ లిస్ట్ కాదు కదా ఇది, ఇంకా టైం ఉంది కదా. వాళ్ళని వెంటనే చేసుకునే అవకాశం ఉంది కదా. వీళ్ళకి బంగ్లాదేశ్ నుంచి, బర్మా నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలు చొరబాటుదారుల యొక్క ఓట్లతో బతుకుతున్నారు అక్కడ. అయినా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతమంది అన్ని దొంగ ఓట్లను తీసుకొచ్చినా కూడా గెలలేకపోతున్నారు. ఈసారి మొత్తం ఈ చొరబాటుదారుల ఓట్లని పోతే ఇక మాకు పుట్టగతులు ఉన్నాయి, సింగిల్ డిజిట్ కూడా వస్తుందో రాదో అన్నటువంటి టెన్షన్ తో వాళ్ళు ఇప్పుడే ఇది స్టార్ట్ చేసినారు. జూబ్లీహిల్స్ లో కూడా చేస్తున్నారట కదా ఇప్పుడు ఓట్ రివిజన్. సార్ మేము చేయమని డిమాండ్ చేస్తున్నాం సార్. జూబ్లీహిల్స్ లో చేయండి, తర్వాత మొత్తం ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో చేయండి. తర్వాత మహేశ్వరం చూడండి సార్. మహేశ్వరంలో మా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి శ్రీరాములు యాదవ్ గారు ఆ కాలనీలో పోయిండు. వాళ్ళ కాలనీలో పోయి మీరు ఎక్కడోళ్ళు ఏందని అడిగిండు. అక్కడ పెద్ద గొడవ అయింది. ఆయనకు ఆ రోజు నుంచి మొత్తం చంపేస్తామని వార్నింగ్లు. వేరే దేశాల నుంచి ఎవడో తీసుకొచ్చి చొరబాటు తీసుకొచ్చి బంగ్లాదేశ్ నుంచి తీసుకొచ్చి భారతదేశం అంతా స్ప్రెడ్ చేస్తారు. వాళ్ళు దొంగ ఓటు సృష్టిస్తారు. వాళ్ళకి ఏదో రకంగా ఏదో ఆధార్ కార్డో ఎలక్షన్ కార్డో తయారు చేసి ఇప్పిస్తారు ఏదో రకంగా దొంగతోని. వాళ్ళకి దాంతో ఎలక్షన్ చేసేస్తారు. మేము ఆధార్ కార్డుతో లింకేజ్ చేయాలని చెప్పి మేమే డిమాండ్ చేసినాం. ఆధార్ కార్డుతో లింక్ చేయాలి. ఇప్పుడు ఒప్పుకోరంటున్నారు కదా, ఆధార్ కార్డు ఒప్పుకోమంటున్నారు కదా సార్. అది ఓన్లీ ఎక్కడ చొరబాట్ల యొక్క అనుమానం ఉందో, చొరబాట్లందరూ కూడా ఏదో రకంగా ఆధార్ కార్డు సంపాదించి ఓటు నమోదు చేసుకున్నారని తెలిసిందో అనుమానం ఉందో మాకు, మేము అక్కడే వద్దంటున్నాం. అయినా కూడా మేము ఆధార్ కార్డుతో లింక్ చేయమని అన్నాం. కానీ ఇప్పుడు ఓటు ఇవ్వడానికి ఇప్పుడు ఒక వ్యక్తి ఓటు తీసేశారు. తీసేసిన ఓటుకి అది దొంగ ఓటుగా గుర్తించారు. ఆయన చొరబాటుదారుడు అని అనుమానంతో తీసేశారు. ఇప్పుడు ఆయన ఏదో ఈయన వచ్చి 5-6 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది ఆ చొరబాటు బాట దాటొచ్చి ఇప్పుడు ఆధార్ కార్డు ఉందంటే ఎట్లా అంటాం? అప్పుడు ఎందుకు ఆధార్ కార్డుతో లింక్ చేస్తే ఎక్కడ ఓటేసింది తెలిసిపోతుంది. ఇంకో దగ్గర ఓటేసినా కూడా మనకి తెలుస్తాను ఒకటి అనుకున్నాం. అదొక ఇది ప్రామాణిక. ఇప్పుడు ఆధార్ కార్డుతో లింక్ చేస్తే వద్దని చెప్పింది వీళ్ళే కదా, కోర్టుకు పోయి అంత హంగామా చేసింది. సుప్రీంకోర్టు చెప్పింది కానీ కోర్టుకు పోయినంత వీళ్ళ సింపథైజర్లే కదా పోయి ఆపిచ్చింది అక్కడ. ఆధార్ కార్డు లింక్ చేస్తే మన వాళ్ళందరూ బయటపడిపోతారు అన్నది. ఆధార్ కార్డుతో లింక్ చేస్తే మరుక్షణం దొంగ ఓట్లు ఎన్నో అన్ని బయటపడిపోతాయి. కొట్టొద్దంటున్నారు సార్. ఒకటి సార్, ఇప్పుడు ఎలక్షన్ ఓటర్ నమోదు సమయంలో నేను పోయినప్పుడు మా నాన్న పేరు రాస్తాను. నేను మా నాన్న పేరు రాసిన మా నాన్న ఇక్కడైనా కాదా అనే ప్రూఫ్ అయితే ఉంటది కదా. ఏదో ఆధార్ కార్డు ఎక్కడో తీసుకొచ్చేసి ఆధార్ కార్డు
పూర్తి వ్యవస్థలో ఇప్పుడైతే దొరుకుతలేం నిజానికి. గతంలో 10 ఏళ్ల కిందటి మా విషయం చెప్తున్నాం మేము. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా బంగ్లాదేశ్ బార్డర్ లో ఫెన్సింగ్ పూర్తిగా కాలేదు, మీకు తెలుసా విషయం. నేను నాకంటే మీరే చాలా ఆల్రెడీ మీరు దీనిలో కూడా స్టోరీ వచ్చింది, నేను చూసిన. బంగ్లాదేశ్ లో ఫెన్సింగ్ పూర్తి కాకపోవడం వల్ల బార్డర్ లో చొరబాటుదారులు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు అక్కడ. దాంతో చొరబాటుదారులు వస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర ఏదో రకంగా ఆధార్ కార్డు సంపాదించేసి లోకల్ ఐడెంటిటీ ఒకటి సంపాదించేసి చేస్తే ఎట్లా? నువ్వెక్కడి నుంచి వచ్చినావు, మీ నాన్న ఎక్కడి నుంచి వచ్చింది చెప్పే ధైర్యం ఉండాలి. జూబ్లీ హిల్స్ లో కూడా ఉన్నారా అట్లా ఓటర్లు? 100% ఉన్నారు. జూబ్లీ హిల్స్ లో 3,90,000 ఓట్లు ఉన్నట్టు జూబ్లీ హిల్స్ లో. భరత్ జూబ్లీ హిల్స్ ఒకటే కాదు, తెలంగాణ హైదరాబాద్ లో రోహింగ్యాలు విపరీతంగా ఉన్నారు. హైదరాబాద్ లో మొత్తం పాత బస్తీ గల్లీలో ఉన్నారు, తర్వాత టోలీ చౌక్ ఏరియాలో ఉన్నారు, జూబ్లీ హిల్స్ లో ఉన్నారు, షేక్పేట్ లో ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు చాలా మంది మొన్న మార్వాడీల విషయంలో మాట్లాడినప్పుడు కూడా మరి బండి సంజయ్ కదా హోంశాఖ సహాయ మంత్రి, ఆయన ఎందుకు రోహింగ్యాల మీద పంపిస్తలేడు అని క్వశ్చన్ చేశారు చాలా మంది. సార్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చిన వాళ్ళు ఒకటి లేదు, ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ వచ్చి వాళ్ళకి ఇచ్చినటువంటి వెసులుబాటు వల్ల ఒకటి. రెండోది, ఇప్పుడు కూడా ల్యాండ్ ఆర్డర్ అండ్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్, లోకల్ అడ్మినిస్ట్రేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంతా స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. వాళ్ళని గుర్తించి కేంద్రానికి అప్పగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని కదా భరత్. రాష్ట్ర ప్రభుత్వం అలా సహకరిస్తుందా? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ బతుకంతా చొరబాటుదారులు దొంగ ఓట్ల మీదనే కదా. వాళ్ళు ఈరోజు దొంగే దొంగ అంటారు, ఉల్టా చోర్ కోత్వాల్డా అంటే ఒక బాగా సామెత ఉంటుంది. మీరు ఏమైనా లెటర్ రాశారా? ఇంతమంది ఉన్నారు ఇట్లా చొరబాటుదారులు, ఇట్లా మీరు సహకరించండి అని మీరు ఏమైనా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు సహకరించకపోతే అప్పుడు వాళ్ళు ఫిక్స్ అవుతారు కదా. సార్ 100% లెటర్ ఆల్రెడీ ఆ ప్రయత్నం జరుగుతుంది. మొదటిది ఎంతమంది ఉన్నారనేది మాకు అనుమానంతో రాస్తాం కదా భరత్. ఇప్పుడు లోకల్లో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ అడ్మినిస్ట్రేషన్ స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంది, కాంగ్రెస్ చేతిలో ఉంది, కాంగ్రెస్ చేతిలో ఉంది. వాళ్ళకి పక్కా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే హోంశాఖ దగ్గర కూడా ఇప్పుడు వీసా ద్వారా వచ్చి గడువు ముగిసినా వెళ్లకుండా ఉన్న వాళ్ళ డాటా ఉంటుంది. 100% అది వీసా ద్వారా వచ్చి గడువు ముగిసినా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ యొక్క లిస్ట్ కేంద్రం దగ్గర ఉంటుంది. ఆ కేంద్ర ప్రభుత్వం వీసా గడువు ముగిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి, రాష్ట్ర హోమ్ సెక్రటరీకి వెంటనే దాని ఇన్ఫర్మేషన్ వస్తుంది, సర్క్యులర్ వస్తుంది. కానీ వీళ్ళందరూ చొరబాటుదారు కదా. వీళ్ళు ఏ వీసాతో వచ్చింది మన రాష్ట్రం, మన దేశంలోకి? ఎక్కడ వీసా? మమతా బెనర్జీ వీసా. భారతదేశంలో చొరబడ్డ వాళ్ళకి మమతా బెనర్జీ వీసా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇచ్చే వీసా. వాళ్ళ వీసాలతో వచ్చిన వాళ్ళు కదా. వాళ్ళ దగ్గర ఎక్కడ వీసా ఎక్స్పైర్ అవుతుంది? అయినా కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా మన తెలంగాణ రాష్ట్రంలోనే ఆఫ్రికన్ కంట్రీస్ చెందిన వాళ్ళు చాలా మంది ఇక్కడే వాళ్ళ వీసాలు అయిపోయి ఇక్కడ తిరుగుతున్నారు. వీసా అయిపోయిన వెంటనే వాడు ఎక్కడున్నాడు ఎంక్వైరీ చేసి పట్టుకోవాలి కదా. వీసా అయిపోయిన వాళ్ళు ఆఫ్రికన్ కంట్రీస్, సోమాలియాకి సంబంధించిన వాళ్ళు, నైజీరియాకి సంబంధించిన చాలా మంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు. ఎప్పుడు డ్రగ్స్ రాకెట్ బయటపడ్డా అలా నైజీరియన్ అనేటోడే మెయిన్ పర్సన్ ఉంటాడు. వాళ్ళని ఇప్పటిదాకా గత ప్రభుత్వం అట్లా వదిలేసింది. ఎందుకంటే వీళ్ళ ఎంత దౌర్భాగ్యం భరత్ అంటే, ఈ రోజు చొరబాట్లదారులని మనం బయటకు పంపిద్దామంటే తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్టయితే అసదును ఓవైసీకి కోపం వస్తుంది. అసదును ఓవైసీ కోపం వస్తే మనం ఉంటామా, మన భూములు, మన పాదాల కింద భూమి కదిలిపోతుంది చెప్పి టీఆర్ఎస్ భయపడ్డది. ఇప్పుడు రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు. చొరబాటుదారులకి ఎంఐఎం కి ఏం సంబంధం? మీరు అంతెందుకు భయపడుతున్నారు? చొరబాటుదారులు పంపించేస్తే మీ ప్రభుత్వమే కూలిపోతుంది. అసదును ఓవైసీ కోపం వస్తే ఆయన కన్నెర చేస్తే మేము బతుకుతామా అన్నంత భయంలో ఎందుకున్నారు? ఇంత దౌర్భాగ్యమైన స్థితి నడుస్తున్నాం మన భారతదేశంలో, తెలంగాణలో. ఏం ప్రజాస్వామ్యంలో ఉన్నాం మేము? పైగా మీరే మమ్మల్ని దొంగ ఓట్లు అంటారు. మళ్ళా మేము ఒకవేళ మీ దొంగ ఓట్లను మీరు నిజంగానే అట్లా అంటే బండి సంజయ్ గారు 3,000 ఓట్లతో ఓడిపోయింది. ఒకవేళ 1,500 ఓటు దొంగ ఓట్లు వేయించుకుంటే ఆయన అప్పుడే ఎమ్మెల్యే గెలుస్తుండే. మరి ఏం మాట్లాడతారు? మాట్లాడడానికి కొద్దిగానే ఉండాలి కదా. కార్యకర్తలు ఏదో ఒక 2 ఇళ్ళను కొట్టిరనగానే మనం మాట్లాడితే అయిపోతుందా? రైట్, థ్యాంక్ యూ సంగప్ప గారు. సో మొత్తానికి మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలు అయితే సంచలనం సృష్టించాయి. ఆయన ఉన్నట్టు ఓట్ చోరీ తెలంగాణలో కూడా జరిగింది. 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారన్నారు. రఘునందన్ రావు ఇంతకుముందే మనతో మాట్లాడారు. ఆయన మేము 8 మంది రాజీనామా వేస్తే కాంగ్రెస్ వాళ్ళు కూడా 8 మంది రాజీనామా చేయండి, అదే ఎలక్షన్లో గెలిచారు కదా, ఎవరు గెలుస్తారో చూస్తాం, మేము 8 మంది తప్పుడు మార్గాల ద్వారా గెలిస్తే మరి వాళ్ళు కూడా తప్పుడు మార్గాల ద్వారా గెలిచినట్టే కదా అని ఆయన చెప్తున్నారు. సంగప్ప అయితే మరి ఇప్పుడు 20 నెలల తర్వాత ఎందుకు మాట్లాడుతున్నారు,
ఈ ఎలక్షన్ జరిగిన 20 తెల్లారే అభ్యంతరం చెప్పాల్సింది కదా అని చెప్పి సంగప్ప కూడా మహేష్ కుమార్ గౌడ్ క్రిటిసైజ్ చేస్తున్నారు. సో ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.